జాతీయ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? మరోసారి కేంద్రంలో ఎదురు లేకుండా బీజేపీ వ్యూహాలు గీస్తుందా? త్వరలోనే కేంద్ర కేబినెట్లో మార్పులు జరగబోతున్నాయా? ఆ 3 రాష్ట్రాలు వారికి ఛాన్స్ దక్కబోతుందా? 14 రాష్ట్రాలకు చీఫ్ను ప్రకటించేందుకు సిద్ధమయ్యారా? మమతకు చెక్ పెట్టేలా మోడీ ప్లాన్ గీస్తున్నారా? వాచ్ ది స్టోరీ. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ రాజకీయాలు. కేంద్రంలో త్వరలో కీలక పరిణామాలు. బీజేపీ చీఫ్ ఎంపికపై అధినేతల దృష్టి. రాష్ట్రపతి ముర్ముతో మోడీ ప్రత్యేక సమావేశం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ఆలోచన. 14 రాష్ట్రాలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ప్రకటన. ఢిల్లీ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అతి త్వరలోనే కేంద్రంలో కీలక పరిణామాలు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చట్టాల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించిన అంశంతో పాటుగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, బెంగాల్లో రాష్ట్రపతి పాలన, బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎన్నిక, పార్టీలో సంస్థాగత మార్పులతో సహా కీలక అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కేబినెట్ భేటీ జరగకపోవడం, ప్రధాని రాష్ట్రపతిని కలవడం, బీజేపీ కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల వరుస సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతుందంటూ రాజకీయంగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వినబడుతున్నాయి. ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఈ నెల 16న కేబినెట్ జరగలేదు. కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ఉమ్మడిగా విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, సంస్థాగత మార్పులపై దృష్టి సారించిన అధిష్టానం కేబినెట్ వ్యవస్థీకరణపై కూడా ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. కేబినెట్ పార్టీ వ్యవస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు యువ నేతలకు కీలక బాధ్యతలు అప్పచెప్పారంటూ బీజేపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రానున్న బీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాల నేతలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకాలం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా త్వరలో నూతన బీజేపీ జాతీయ అధ్యక్ష ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రకటన పూర్తయింది. జాతీయ అధ్యక్షుడు ఎంపికకు ముందే కనీసం మరో 5 లేదా 6 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షులను నియమించాల్సిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలున్నాయి. పార్టీ బలోపేతంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో హింస కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించి పంపించిన బిల్లుల విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కేంద్ర ప్రభుత్వ బీజేపీ ముఖ్యులు చర్చిస్తున్నట్లుగా సమాచారం.